అంటే అప్పటి వరకు అది ట్విస్ట్, అది అసలు హీరోకి ఏమైందని కూడా తెలియదు, అది కట్ చేస్తారు కదా, అప్పటి వరకు ఏం తెలియదు. ఆ ట్విస్ట్ తర్వాత చాలా బాగా ప్రతి సినిమాలో ఆమె 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 చేసే యాక్టింగ్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సాయి పల్లవి అయితే కొత్తదనంగా అయితే చూపించడం అయితే జరిగింది ఈ రోల్లో. అయితే తండేల్ రిలీజ్ అవుతుంది. అవునవును, ఏంటి ట్రైలర్ చూసారా మీరు? ట్రైలర్ చూసినాం. ట్రైలర్ కూడా అది సినిమా చూడడానికి ఫస్ట్ ఆ ట్రైలర్ని చూసే సినిమాకు పోవాలి. సినిమా మాత్రం అది పీక్స్లో ఉండే అవకాశాలే ఉన్నాయి. కానీ ఫస్ట్ ఆ సాంగ్ రిలీజ్ అయింది కదా, ఆ సాంగ్ గురించే కంపల్సరీ సినిమాకు పోవాల్సింది. బుజ్జితల్లి సాంగ్ 100% బుజ్జితల్లి సాంగ్ కోసమే సినిమాకు పోవాలి. అది రియల్ స్టోరీ అంటున్నారు, శ్రీకాకుళం మచ్చిగా. అవునవును, రియల్ స్టోరీ అంట. దాని గురించి పూర్తిగా తెలియదు, సినిమా చూస్తే అర్థమవుతుంది దాని గురించి. కానీ ట్రైలర్ చూస్తే మాత్రం అది ఆ సినిమా 100% పీక్స్లో పోయేటట్టున్నది. సాయి పల్లవి పర్ఫార్మెన్స్ మాత్రం అది ప్రతి సినిమాలో జబర్దస్త్ ఉంటుంది. లవ్ స్టోరీ కొంచెం ఎమోషనల్గా అనిపిస్తుంది, అంటే ప్రతి ఒక్కరిని కొంచెం కదిలించే సినిమా అనుకోవచ్చు. అవునవునవును, కంపల్సరీ ప్రతి ఒక్కరి హృదయాలు కదిలించే సినిమానే అది. ఇక మనకు సినిమా నాలెడ్జ్ ఎక్కువ లేకున్నా కూడా తండేలు గురించి 100% సినిమా పోవడానికి మేము రెడీగా ఉన్నాం. అంటే సాయి పల్లవి గారు ఉన్నారంటే హీరోయిన్స్కి చాలా వెయిట్ ఉన్న రోల్ అయ్యి ఉంటాయని తప్ప సాయి పల్లవి గారు యాక్సెప్ట్ చేయరు. అవునవును, ఎలా ఉంటుంది అనుకుంటున్నారు సాయి పల్లవి గారు? సాయి పల్లవి గారు ఆ నెగిటివ్ రోల్స్ అనేది 80% యాక్సెప్ట్ చేయదు. ప్రతి సినిమాలో ఆమె 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 చేసే యాక్టింగ్ ఒక్కొక్క సినిమాలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆమె ఏ విధంగా అయినా కూడా, అంటే నువ్వు ఈరోజు ఈ నెగిటివ్ రోల్ చేయాలంటే ఆమె 80% యాక్సెప్ట్ చేయదు. అంటే మీరు ఎప్పుడైనా థియేటర్లో సినిమా చూసి ఏడ్చారా? ఆ సినిమా చూసి ఏడ్చిందంటే అది ఉప్పెన సినిమా చూసి బాగా చాలా అంటే చాలా బాగా తెలియకుండా కళ్ళం నీళ్ళు వచ్చింది. అంటే ఏ సీన్లో బాగా మీకు ఏడుపు వచ్చిందంటే ఉప్పెన సినిమాలో వాళ్ళ లవ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. వాళ్ళు వేరే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆయన వర్క్ చేసుకుంటూ ఆమెను హాస్టల్లో ఉంచుతాడు కదా, ఆ సీన్ మాత్రం అసలు వేరే లెవెల్. అది అంటే అప్పటి వరకు అది ట్విస్ట్, అది అసలు హీరోకి ఏమైందని కూడా తెలియదు, అది కట్ చేస్తారు కదా, అప్పటి వరకు ఏం తెలియదు. ఆ ట్విస్ట్ తర్వాత చాలా బాగా ఏడుపు వచ్చేసింది. అవునవును, నాగ చైతన్య గారు ఇంకా ఎలా చేస్తారని అనుకుంటున్నారు ఇందులో? అంటే నాగ చైతన్య గారి గురించి చెప్పనవసరం లేదండి, ఎందుకంటే నాగ చైతన్య గారు ఆయన ఇప్పటివరకు యాక్ట్ చేసిన సినిమాలో ఏ సినిమా కూడా అటర్ ఫ్లాప్ కాలే. ఫెయిల్ అయిన సినిమా ఉన్నది కావచ్చు కానీ అటర్ ఫ్లాప్ కాలే. ఆయన యాక్టింగ్ మాత్రం నాగార్జున కంటే అది వేరే లెవెల్ ఉంటుంది. ప్రతి సినిమాలో ఆయన మెయింటెనెన్స్ అయినా, ఆయన డ్రెస్సింగ్ అయినా, ఆయన కాస్ట్యూమ్ డిజైనర్ మాత్రం ఆయనకి ఎట్లా డిజైన్ చేస్తారో కానీ ప్రతి ఒక్కటి ఆయనకు అద్దినట్టు ఉంటుంది. ఇందులో మాస్ లుక్తో కనిపిస్తున్నాడు కదా, అంటే అది ఆయనకు మాస్ అయినా కూడా సెట్ అవుతుంది, క్లాస్ అయినా కూడా సెట్ అవుతుంది, లవ్ స్టోరీ అయినా సెట్ అవుతుంది. అది ఏది ఉన్నా కూడా నాగ చైతన్య గారు వారు సూపర్. ఇంకా సాంగ్స్ తెలుగు సినిమాలో సాంగ్స్ ఉంటాయి కంపల్సరీ, ఒక ప్యాకెట్ కింద ఉంటుంది. అవునా, సాంగ్స్ లేకుండా తెలుగు సినిమాలు మీరు యాక్సెప్ట్ చేస్తారా? అంటే ఇంగ్లీష్ సినిమాలు ఉన్నాయి అనుకోండి, అందులో సాంగ్స్ ఎలాంటి సాంగ్స్ లేకుండా తెలుగు సినిమాలు యాక్సెప్ట్ చేయలేదు 80%. అది ఐటెం సాంగ్ లేకుండా మంచిదే, కానీ కంపల్సరీ సాంగ్ ఉండాలి. ఐటెం సాంగ్ గురించి కాదు, మనకు కంటెంట్ తగ్గట్టు సాంగ్ లేకపోతే సినిమానే బెస్ట్. అంటే అది అలవాటు అయిపోయింది అంతే కాబట్టి ఇంకా అలా ఉంటుంది. ఫ్యూచర్లో కూడా సాంగ్స్ లేకుండా తెలుగు సినిమా 80% చూడలేరు. ఎందుకంటే ఇప్పుడు నీకు ట్రైలర్ రిలీజ్ అయ్యే ముందే ఒక 2 సాంగ్స్కి ఒక సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారు. నీకు సాంగ్ చూసే నీకు సినిమా హిట్ అవుతుంది. ఇప్పుడు ఉన్న ప్రతి ఒక్క మూవీ కూడా అట్లనే చేస్తున్నారు. అన్నీ ఒకటేసారి రిలీజ్ చేయకుండా 1 by 1 సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. దాని తర్వాత నీకు ఆ సాంగ్ని బట్టే నీకు హైలైట్ అవుతుంది. తెలుగు సినిమాలో సాంగ్స్ లేకపోతే అసలు సినిమా కూడా వేస్ట్. ఫిలిం ఇండస్ట్రీలో మన తెలుగు సినిమాని కాపాడిందే మన మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు. 100% ఇండియన్ సినిమాలోనే సాంగ్స్ అనేవి కంపల్సరీ సాంగ్స్ సెపరేట్గా చూడలేము. ఓకే, ఏంటి తండ్రి ట్రైలర్ చూసారా? చూశానండి. రేపే రిలీజ్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? నేనైతే మంచి విజయం అయితే కోరుకుంటుందని అనుకుంటున్నాను. అంటే స్టోరీ ఎలా ఉంటుంది అనుకున్నారు? అంటే మత్స్యకారుల స్టోరీ కదా, కొంచెం మాస్ లుక్లో నాగ చైతన్య కనిపిస్తున్నాడు. సాయి పల్లవి గారు కూడా ఉన్నారు. ఎలా సాయి పల్లవి గారి గురించి ఏమనిపించింది? సాయి పల్లవి అయితే కొత్తదనంగా అయితే చూపించడం అయితే జరిగింది ఈ రోల్లో. అయితే చాలా మంచి విజయాన్ని అయితే సాధిస్తుందని నేను అనుకుంటున్నాను మూవీ. ఎందుకంటే ఒక రైటర్గాను, ఒక ప్రొడ్యూసర్గా, ఒక డైరెక్టర్గా అయితే ఈ విజయాన్ని అయితే కోరుకుంటున్నారు. అలాగే వీళ్ళకి ఇచ్చిన పాత్రలను కూడా వీళ్ళు 100% సక్సెస్ అవుతారని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన విజువల్స్ కానీ, వీళ్ళు చేసిన క్యారెక్టర్ కానీ అటువంటిది ఉన్నాయి.
మంచి విజయాన్ని సాధించుకుంటున్నారని చాలా జనాలు అయితే అనుకుంటున్నారు. యూత్ కూడా ఈ మూవీ గురించి చాలా మంది డిస్కషన్ చేస్తున్నారు ప్రజెంట్. సో బాగా వెళ్ళింది జనాల్లోకి. జనాల్లో అయితే బాగానే వెళ్ళింది. మూవీ కూడా చాలా బ్లాక్ బస్టర్ కొడుతుందని చాలా మంది అంటున్నారు. అంటే ఇది లవ్ స్టోరీ ఫిబ్రవరి 14 కూడా వస్తుంది కదా. అవునండి, లవర్స్కి మంచి లవ్ స్టోరీ అనుకోవచ్చు అంటున్నారు. ఇది లవ్ స్టోరీని అయితే మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినట్టే అనుకోవాలి. లవర్కి అయితే బ్లాక్ బస్టర్ ఇది నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే దీంట్లో చూపించిన విధానం అలా ఉంది. సో ఇంక స్టోరీ ట్రైలర్ చూస్తే చాలా ఎమోషనల్ కూడా అనిపిస్తుంది. మీరు ఎప్పుడైనా సినిమాలో ఏడ్చారా? అదైతే ఓకేనండి. మీరు ఎప్పుడైనా థియేటర్లో ఏడిపొచ్చిందా మీకు ఎప్పుడైనా? థియేటర్లో అంటే జైలవ కుషకి ఏడిచాను అంతకుముందు, ఎన్టీఆర్ గారిది. తర్వాత ఇక ఇదే ప్రతి సినిమాలో అంటే అలాంటి ఎమోషనల్ సీన్స్ వచ్చినప్పుడు ఏడుతూ ఉంటారు మీరు థియేటర్? ఎమోషనల్ వస్తే ఎవరైనా ఏడుస్తారు కదండి. ఎందుకంటే యాక్చువల్లీ నేను కూడా ఒక రైటర్ని. ఇప్పుడు అంటే ఏ సీన్లో బాగా అంటే ఏడుపు వస్తూ ఉంటుంది? అంటే ఏ సీన్ అంటే ఇప్పుడు అక్కడ ఎమోషనల్ కొన్ని ఉంటాయి కదండి. సడన్గా మనము చూపించే విధానం కాకుండా సడన్గా వాళ్ళ క్యారెక్టర్ని చేంజ్ చేసేటప్పుడు ఈ టైంలో ఇలాంటి సిచ్యుయేషన్స్ అనే మనకు ప్రత్యేక క్యారెక్టర్ని అయితే దెబ్బపడే అవకాశం ఉంటుంది. సో ఆ టైంలో మనకు అనేది పెయిన్ అనేది రావడం జరుగుతుంది. ఎడుతున్నప్పుడు తెలియకుండా కళ్ళ నీరు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. ఇప్పుడు మంచి సీన్లు ఉన్నప్పుడు అంతే కదండి. జైలవ కుష కూడా అలానే. తెలుగు సినిమాలో సాంగ్స్ ఉంటాయి కదా. అవును, సాంగ్స్ లేకపోతే తెలుగు సినిమాలు చూడగలరా మీరు? చూడగలుగుతాం, అలా ఏం లేదు. 100% అది కంటెంట్ బాగున్నది అన్నప్పుడు ఎవరు చూడక్కడ సాంగ్స్ ఉంటాయి. తెలుగు సినిమాల్లో అన్ని సాంగ్స్ అన్నీ ఉంటాయి. సాంగ్స్ లేకుండా అసలు తెలుగు సినిమాని ఊహించుకోవచ్చు. ఇండియన్ సినిమా ఊహించుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది ఒక రైటర్ మీదనో డైరెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే మనకు ప్రత్యేకంగా ఆర్టిస్టులు వాళ్ళు చేసే నటనపై ఆధారపడి ఉంటుంది. సో నేను దాన్ని అయితే గ్యారంటీగా నమ్మగలుగుతాను. ఒకసారి తీసి చూస్తే కనుక తెలుస్తుంది. ఇప్పుడు మూవీ మంచిగా ఉన్న బాగా అలవాటు పడిపోయారు కదా. 6 సాంగ్లు, ఒక 2-4 ఫైట్లు అని ఇలా టైప్ ఆఫ్ ప్యాక్ ఉంటుంది. అవును, ఆ సినిమా తెలుగు సినిమా ఇండియన్ సినిమా అంటే. అవును, మరి ఆ సాంగ్స్ ఎప్పుడు వస్తుంది? ఎప్పటి నుంచి అలవాటు పడిపోయిన పద్ధతికి సాంగ్స్ లేని సినిమాలు వస్తే ఆదరిస్తారంటారా? 100% ఆదరిస్తారండి. అది మాత్రం గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే ఇప్పుడు ప్రతిదీ రొటీన్ అయిపోతుంది. కొత్తదనాన్ని తీసుకొచ్చి కొత్త క్యారెక్టర్ని తీసుకొచ్చి వాళ్ళను చూపించే విధానమే డిఫరెంట్ అన్నప్పుడు దాంట్లో కంటెంట్ ఉంటే ఎవడు ఆపడు. ఎందుకంటే సోషల్ మీడియా అనేది చాలా ఉన్నాయి ఈ టైంలో. సో చూసినోడు ఎప్పుడైనా 100% నచ్చినోడు 100% నచ్చిందని అనుకుంటారు. సో దాని ద్వారా అయితే విజయాన్ని సాధిస్తాయి. దాంట్లో కంటెంట్ ఉంటే ఏదైనా విజయం సాధిస్తుంది. కంటెంట్ లేని పెద్ద పెద్ద సినిమాలే ఊడ్చుకుపోయినాయి. మరి దాంట్లో కూడా సాంగ్స్, ఫైటింగ్స్ అన్నీ ఉన్నాయి కదా. ఆర్ఆర్ గిట్లు అన్నీ ఉన్నాయి. మరి అవి ఎట్లా ఊడ్చుకుపోయాయి? కంటెంట్ లేనప్పుడు. ఎంత పెద్ద తోపు హీరో అయినా, ఎంత పెద్ద తోపు హీరోయిన్ అయినా కంటెంట్ లేనప్పుడు ఎవ్వడేం చేయలేడు. అదే ఎంత పెద్ద చిన్నోడైనా పెద్దోడైనా కంటెంట్ ఉంటే అది సాంగ్స్ లేని ఏ సినిమా అయినా సరే 3 hours పక్కా హిట్ అవుతుంది కంటెంట్ బట్టి.